యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. మనము డిస్కస్ చేసుకుంటున్నది ఏంటి అంటే క్యాన్ కుడ్, ఈ టూ వర్డ్స్ డిస్కస్ చేసుకుంటున్నాము. అయితే ఈ పార్ట్లో మనం డిస్కస్ చేసుకునేది ఏంటి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అంటే క్యాన్ కుడ్ టూ సిచ్యువేషన్స్లో యూజ్ అవుతాయి అని చెప్పాను. అయితే ఆ టూ సిచ్యువేషన్స్లో మనము ప్రీవియస్ సెషన్లో ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ సిచ్యువేషన్ మనం రాసాం. ఇప్పుడు మనం రాస్తున్నది ఏంటి అంటే సిచ్యువేషన్ 2. గుర్తుందా మీకు సిచ్యువేషన్ 2 అంటే ఏంటో? అంటే ఏ సిచ్యువేషన్లో మనం క్యాన్ కుడ్ యూజ్ చేస్తాము? వీఆర్ రైటింగ్ హియర్, ఐ మస్ట్ remind you of these words. Can could are helping verbs, and can is used in future tense and present tense. Could is used in three tenses. Situation 2 two situations lo use avutundi. First situation vachesi manam abilities annamu. Second situation gurtunda meeku, క్వశ్చన్స్ అండ్ పర్మిషన్స్ అన్నాను. ఈ సిచ్యువేషన్లో యూజ్ అవుతుంది. సరే, మరి ఫార్మ్ ఎలా చేస్తాం? ఫార్మేషన్ తెలుసుకోవాలి కదా మనము. ఈ సెంటెన్స్ని ఫామ్ చేయడం ఎలా అనేది చూస్తే మనం రాయాల్సింది ఏంటి అంటే స్ట్రక్చర్. ఇంతకుముందు చూస్తే మనము 4 స్ట్రక్చర్స్ రాసాం. ఆ 4 స్ట్రక్చర్స్ దేనికి రాసాము అంటే పాజిటివ్, నెగటివ్, HE క్వశ్చన్, WH క్వశ్చన్ అని మనము 4 రాసాం, రైట్? మరి ఇక్కడ ఎన్ని రాస్తాము అంటే ఓన్లీ 1 రాస్తాం. ఎందుకంటే ఇది క్వశ్చన్ కాబట్టి. దిస్ ఈస్ క్వశ్చన్. క్వశ్చన్స్ ఆర్ పర్మిషన్స్ ఆర్ నథింగ్ బట్ క్వశ్చన్స్ అనుకోండి. క్వశ్చన్స్ కూడా పర్మిషన్స్ లాగా ఉంటాయి, పర్మిషన్స్ కూడా క్వశ్చన్స్ లాగా ఉంటాయి. విల్ యూ ప్లీజ్ కమ్ విత్ మీ అన్నాం అనుకోండి, అది క్వశ్చనే కదా, బట్ పర్మిషన్ కూడా అవుతుంది అనమాట ఎట్ ద సేమ్ టైం. అయితే స్ట్రక్చర్ మనం రాస్తున్నాం కదా, ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూడండి. సేమ్ థింగ్ క్యాన్, కుడ్ ఫస్ట్ వస్తాయి క్వశ్చన్ కాబట్టి. మళ్ళీ మనం ఇక్కడ ఏం రాస్తాం? దెన్ ఆబ్వియస్లీ వీ యూజ్ సబ్జెక్ట్, దెన్ V1, దెన్ అదర్ వర్డ్స్, దెన్ వీ పుట్ క్వశ్చన్ మార్క్ హియర్. క్వశ్చన్ రాసినప్పుడు ఎప్పుడైనా కూడా క్వశ్చన్ మార్క్ నేను పెడుతున్నాను, మీరు చూడండి. ఇది రైటింగ్ స్కిల్స్ అంటాము, దీన్ని రిటర్న్ ఇంగ్లీష్ అంటాము. మనం మాట్లాడేటప్పుడు క్వశ్చన్ మార్క్ యూజ్ చేయం కదా అంటే, మాట్లాడేటప్పుడు ఎందుకు యూజ్ చేస్తారు మీరు? మాట్లాడేటప్పుడు అయితే యూజ్ చేయరు. మాట్లాడేటప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్ కానీ, క్వశ్చన్ మార్క్స్ కానీ, ఫుల్ స్టాప్స్ కానీ, కామాస్ కానీ ఇవన్నీ ఏం యూజ్ చేయం. మనము రిటర్న్ ఇంగ్లీష్లోనే యూజ్ చేస్తాం. రైటింగ్ స్కిల్స్ అంటాం వాటిని. సరే, స్ట్రక్చర్ రాసాం మనము, క్యాన్, కుడ్, సబ్జెక్ట్, V1, అదర్ వర్డ్స్ అని. దీన్ని ఫామ్ చేస్తే అయిపోతుందా, మనకు వచ్చేస్తుందా అంటే, మై డియర్, ఇక్కడ మనము పర్మిషన్స్ అనేది వచ్చింది కాబట్టి ఈ సబ్జెక్ట్ అని ఉంది చూడండి. ఈ సబ్జెక్ట్లో మనం యూజ్ చేసేది ఓన్లీ I, we, you. ఈ 3 subjects are used in this. These 3 subjects are used in this. అంటే ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈ 3 subjects మాత్రమే సూట్ అవుతాయి ఇక్కడ. అంటే అది కరెక్ట్ అనమాట యూజ్ చేయడం. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, పర్మిషన్ ఎప్పుడు కూడా ఫస్ట్ పర్సన్ తీసుకుంటాడు. ఫస్ట్ పర్సన్ ఎవరితో తీసుకుంటాడు? సెకండ్ పర్సన్తో తీసుకుంటాడు మ్యాక్సిమం. థర్డ్ పర్సన్తో పర్మిషన్ అడగడం మనం మామూలుగా చెయ్యం. క్యాన్ హీ అలో మీ అనేది అడగడము, క్యాన్ హీ అలో మీ అంటే అతను నన్ను అలో చేస్తాడా అనేది అతన్నే అడగాలి. క్యాన్ యూ అలో మీ ప్లీజ్ అన్నాము, మీరు నన్ను అలో చేస్తారా అనే అడుగుతాం ఎక్కువగా. కానీ క్యాన్ హీ అనేది కొంచెం మనం ఎక్కువగా యూజ్ చేయం. కాబట్టి I, we, you are used here. Very rare case.
అదర్ సబ్జెక్ట్స్ యూజ్ అవుతాయంటే వెరీ రేర్ కేస్ అనమాట. అందుకని అంటాం కదా, ఏది ఇంపార్టెంటో అదే మనం నేర్చుకోవాలి, అన్ఇంపార్టెంట్ అనేది అది కొంచెం పక్కన పెట్టాలి. తెలుసుకోవాలి బట్ పక్కన పెట్టాలి. ఎందుకంటే మీకు ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంటో మీకు తెలియకుండా అన్నీ మీరు ఏది నేర్చుకోవడం స్టార్ట్ చేశారనుకోండి, మీరు కన్ఫ్యూజన్లో ఉంటారు, అలాగే మీకు వచ్చేది కూడా రాదు. ఇంపార్టెంట్ ఏదో అది నేర్చుకోండి. అండ్ ఇక్కడ చూడండి, ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రం మనం యూస్ చేస్తాం. ఓకే, క్యాన్ కానీ కుడ్ కానీ ఈ 2 హెల్పింగ్ వర్బ్స్లో మీరు ఏదైనా యూస్ చేయొచ్చు. కానీ సబ్జెక్ట్స్ మాత్రం ఐ, వి, యు, ఈ సబ్జెక్ట్స్ మాత్రమే యూస్ చేయాలి. ఓకే, just I will write some sentences here. ఇప్పుడు మనము స్ట్రక్చర్ చూసాము, అలాగే సబ్జెక్ట్స్ ఏమేమి యూజ్ చేస్తామో చూసాము. ఆ తర్వాత మనము సెంటెన్సెస్ రాద్దాం. నేను సెంటెన్స్ని చెప్పాను కదా, మనకు యూజ్ చేసేది can I, can we, can you, these three words, these 3 subjects are used. అలాగే మనం can కానీ could కానీ యూజ్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఏంటంటే, can is used in present tense, future tense, could is used in all tenses. ఇక్కడ could అని యూజ్ చేస్తే పొలైట్గా ఉంటుందని కూడా మనకు తెలుసు. could అనేది అది పాస్ట్ టెన్సే అయితే పొలైట్గా ఎందుకు అవుతుంది? అండ్ see here, can I have, can I have, can I have your introduction, నేను మీ పరిచయాన్ని తీసుకోవచ్చా అనేది అర్థం. కెన్ ఐ హ్యావ్, ఇక్కడ క్యాన్ ఉంది, మీరు కుడ్తో కూడా యూజ్ చేయొచ్చు. యాక్చువల్గా క్యాన్ కంటే కుడ్ యూజ్ చేస్తేనే బాగుంటుంది. కుడ్ ఐ హ్యావ్ యువర్ ఇంట్రడక్షన్, కుడ్ ఐ హ్యావ్ యువర్ ఇంట్రడక్షన్. అండ్ ఇఫ్ ఐ రైట్ one sentence with could we ask could we ask some water, మేము కొన్ని మంచినీళ్ళు అడగొచ్చా? మీరు ఇక్కడ ఆస్క్ అని వచ్చింది కదా, could we take some water, మేము కొన్ని మంచినీళ్ళు తీసుకోవచ్చా అని, అది కూడా వస్తుంది. అండ్ could we drink some water, మేము కొన్ని మంచినీళ్ళు తాగొచ్చా అని, అది కూడా అడగవచ్చు. యాక్చువల్గా ఏంటంటే క్యాన్ కంటే కుడ్డే పొలైట్గా ఉంటుందని కుడ్ యూస్ చేస్తాను. నేను ఇంకొక సబ్జెక్ట్ చెప్పాను. ఆ సబ్జెక్ట్ ఏంటి అంటే కెన్ యూ ప్లీజ్, కెన్ యూ ప్లీజ్ టాక్ స్లోలీ, కొంచెం స్లోగా మాట్లాడతారా అని అర్థం. ఈ క్యాన్ అనే ప్లేస్లోనే మీరు కుడ్ యూజ్ చేసి చూడండి ఎంత బాగుంటుందో. కుడ్ యూ ప్లీజ్ టాక్ స్లోలీ, కుడ్ యూ ప్లీజ్ టాక్ స్లోలీ, దయచేసి కొంచెం మర్యాదగా దయచేసి కొంచెం మెల్లగా మాట్లాడతారా అని అర్థం అన్నమాట. అయితే ఇది క్యాన్ కుడ్ ఉన్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అనేది ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఐ, వి, యు, ఈ సబ్జెక్ట్స్ మాత్రమే వస్తాయి మనము పర్మిషన్స్ క్వశ్చన్స్ అడిగినప్పుడు. ఇది సిచ్యువేషన్ 2. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఏదైతే స్ట్రక్చర్స్ నేను చెప్తున్నానో ఆ స్ట్రక్చర్స్ని యూజ్ చేసి నేను ఏవైతే చెప్తున్నానో ఆ పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఈ వీడియోలో ఏం పాయింట్స్ చెప్పాను చూడండి. క్యాన్ కుడ్ 2 వర్డ్స్లో కుడ్డే పొలైట్గా ఉంటుంది, ఇది 1 పాయింట్. అలాగే క్యాన్ కుడ్ సెంటెన్సెస్ మనము యూజ్ చేసినప్పుడు, అంటే క్వశ్చన్స్ కానీ పర్మిషన్స్ కానీ యూజ్ చేసినప్పుడు మనకు 3 సబ్జెక్ట్సే వస్తాయి. ఐ, వి, యు, ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రమే వస్తాయి, వేరే సబ్జెక్ట్స్ రావు. దోస్ ఆర్ నాట్ మచ్ యూజ్డ్, ప్లస్ దోస్ ఆర్ వెరీ లెస్ యూజ్డ్. అయితే ఈ ఫార్మాట్ని మీరు ఈ స్ట్రక్చర్స్ని ఫాలో అవుతూ మీరు ఇంకా సెంటెన్సెస్ రాశారనుకోండి, ఇదే ఫాలో అవ్వాలి. క్యాన్ కుడ్ ప్లస్ సబ్జెక్ట్
ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్ క్వశ్చన్ మార్క్. ఈ స్ట్రక్చర్ని మీరు ఫాలో అవుతూ ఇంకా సమ్ మోర్ సెంటెన్సెస్ ఇఫ్ యూ కీప్ ఆన్ రైటింగ్ అండ్ దెన్ మీకు క్యాన్ కుడ్ అనేది వచ్చేస్తుంది. సో మనం క్యాన్ కుడ్ అనేది ఫినిష్ చేసాము. కానీ కంప్లీట్గా ఫినిష్ అయిపోయిందా, మీకు వచ్చేసిందా అంటే నేను చెప్పేశాను. అందుకని అంటుంటారు మీకు ఇప్పుడు 40 days 45 daysలో మీకు ఇంగ్లీష్ నేర్పిస్తాము అంటారు. వాళ్ళు చెప్పేస్తారు. క్లాసెస్ వాళ్ళు ఏదైతే పోర్షన్ ఉంటుందో ఆ పోర్షన్ చెప్తారు, కానీ ప్రాక్టీస్ చేయడం మాత్రం మనం కంటిన్యూగా చేస్తూ ఉండాలి. అందుకనే 3 to 6 monthsని మనము వీ షుడ్ అలాట్ ఆర్ 3 to 6 months టు దట్ లాంగ్వేజ్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సమ్ లాంగ్వేజ్, నాట్ ఓన్లీ ఫర్ ఇంగ్లీష్, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ ఇట్ ఈస్. ఓకే, I hope you have understood these 2 words, can, could, and we'll meet with some other topic in the next session. Okay, thank you very much. Have a nice time.